హాయ్ ఎవ్రీవన్. మనము ఈరోజు ఒక మ్యాజికల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ని తెలుసుకోబోతున్నాము. ఇదే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నేమ్ శ్రావణి. ఐఎమ్ సర్టిఫైడ్ హోపోనోపోనో హీలర్, రేకి మాస్టర్ అండ్ టారో కోచ్. సో మీరు ఈ వండర్ఫుల్ టెక్నిక్ని, మేనిఫెస్టేషన్ టెక్నిక్ని యూజ్ చేసి మీరు ఏదైనా విష్ని మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. దాని డీటెయిల్స్ అన్నీ నేను స్పెసిఫిక్గా చెప్తాను. సో నోట్ డౌన్ చేసుకొని దాన్ని రోజు ప్రాక్టీస్ చేయండి. అండ్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. 369 టెక్నిక్లో మెయిన్గా ఏదైనా విష్ని మీరు ఫస్ట్ చాలా నెగిటివిటీ లేని విష్ని ఫస్ట్ స్టార్టింగే మీరు మేనిఫెస్టేషన్కి స్టార్టింగ్ జర్నీ అవుతే మీరు అప్పుడే స్టార్ట్ చేయాలి. ఇదే ఫస్ట్ టెక్నిక్ మీరు చేసేది అవుతే మాత్రం మీకు ఎక్కువ నెగిటివిటీ లేని దాన్ని చూస్ చేసుకోండి. ఓకే, అది ఫస్ట్ చూస్ చేసుకోవడంలో ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ మీరు చూస్ చేసుకునే దాంట్లో ఎప్పుడైనా నెగిటివ్ వర్డ్స్ ఉండొద్దు. అంటే నా డిసీజ్ తగ్గిన దానికి అని కాకుండా చాలా హెల్తీగా ఉన్నదానికి, ఇమ్యూనిటీ పవర్ పెరిగిన దానికి థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయాలి. థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి. ఓకే, ఇది స్టేట్మెంట్ చూస్ చేసుకోవడం, మీ విష్ ని చూస్ చేసుకోవడంలో ఈ స్టెప్స్ ఖచ్చితంగా ఫాలో కావాలి. ఓకే, నెగిటివ్ వర్డ్స్ ఉండొద్దు. బీపీ తగ్గిన దానికి అని రాయొద్దు. నా బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగున్నదానికి, ఉండేదానికి థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, యూనివర్స్ ని యాడ్ చేసేసుకోండి, మెన్షన్ చేసేసుకోండి. నెక్స్ట్ మీరు దేని గురించి అయితే రాయాలి అనుకుంటున్నారో అది ఎలా రాయాలో ముందే చిన్న సెంటెన్స్ లో ఫామ్ చేసుకోండి. ఎందుకంటే పెద్ద సెంటెన్స్ రాసే వరకు 9 times ఈవినింగ్ రాస్తే మీరు ఏమనుకుంటారు, అబ్బా ఇంకా అయిపోవట్లేదు అన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి చిన్న సెంటెన్స్ లోనే రాసేసుకోండి. ప్రమోషన్ కోసం అయితే నాకు ప్రమోషన్ వచ్చిన దానికి థ్యాంక్ యూ యూనివర్స్. శాలరీ ఇంక్రిమెంట్ అయితే శాలరీ ఇంక్రిమెంట్ అయిన దానికి థ్యాంక్ యూ యూనివర్స్. హెల్త్ పరంగానైతే నేను చాలా హెల్తీగా ఉన్నదానికి థ్యాంక్ యూ యూనివర్స్. పర్టికులర్ డిసీజ్ అయితే డిసీజ్ రాయకుండా అక్కడ దాని రిలేటెడ్ ఏదైతే ఉందో, థైరాయిడ్ అనుకోండి, థైరాయిడ్ గ్లాండ్ చాలా బాగా వర్క్ చేస్తున్న దానికి థ్యాంక్ యూ యూనివర్స్ ఇలా రాయాలి. ఓకే, డిసీజ్ మెన్షన్ చెయ్యొద్దు. ఓకేనా? సో నెక్స్ట్ మీరు రాసే అప్పుడు 369 టెక్నిక్ లోనే ఆ నేమ్ లోనే ఉంది. 3 times మార్నింగ్ రాయాలి, 6 times ఆఫ్టర్నూన్ రాయాలి, 9 times నైట్ పడుకునే ముందు రాయాలి. ఓకే, సో ఇలా రాస్తున్నప్పుడు మనకేంటి అంటే డే మొత్తంలో మన విష్ ఏంటో మనకు తెలుసు, మనం ఏం చేయాలో ఆటోమేటిక్ గా యాక్షన్స్ కూడా చెయ్యగలుగుతాం. ఎందుకు, నేను రోజు దాన్ని మొత్తం డే మొత్తంలో దాన్ని గుర్తు చేసుకుంటున్నాను. జస్ట్ నా కోరిక కాదు అది, నేను దానిపైన వర్క్ కూడా చెయ్యగలగాలి. మీరు ఇప్పుడు షుగర్ ఉంది అనుకోండి, మీకు సూపర్ గా మీరు హెల్తీ డైట్ ఫాలో అవుతున్నారు అని చెప్పి రాస్తే మీరు ఫాలో అవ్వాలి కదా. మీరు మొత్తానికే ఫాలో కాకుండా నేను ఇన్స్పైర్డ్ యాక్షన్స్ ఏం తీసుకోను, బట్ నాకు అది కావాలి అని అంటే ఇలాంటివి జరగవు. ఓకే, దాని పరంగా యాక్షన్స్ కూడా తీసుకోవాలి. మొత్తం డైట్ మనం ఫాలో అయ్యేది ఫాలో అవుతానే లేదు. నేను రోజు స్వీట్స్ తింటాను, కానీ నేను రాసినాను కదా 369లో ఇప్పుడు నా షుగర్ తగ్గాలి అనుకున్నారు అనుకోండి, అది భ్రమ. దాని పరంగా మనము యాక్షన్స్ కూడా తీసుకోవాలి. ఓకే, సో అది కూడా గుర్తు పెట్టుకోండి. 3 times మార్నింగ్, 6 times ఆఫ్టర్నూన్, 9 times మీరు రాసే విష్ నైట్ టైంలో రాసుకోండి. ఓకే, ఇదే 369 టెక్నిక్. యా, సో మనం ఈ 369 టెక్నిక్ ని మెయిన్ గా 21 days రాయాలి. 21 days రాసినప్పుడు ఆ మధ్యలోనే మనకి విష్ మేనిఫెస్ట్ అయిపోయింది అనుకోండి, సూపర్, నెక్స్ట్ విష్కి వెళ్ళొచ్చు. లేదు ఇంకా కాలేదు 21 days రాసినా, సో అప్పుడు 2-3 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ 21 days అదే విష్ ని మేనిఫెస్ట్ చేసుకోండి. ఎందుకు అనంటే మీరు ఒకదానిపైన ఫోకస్ చేసినప్పుడు మీకు ఆ విష్ మేనిఫెస్ట్ అవుతుందా, మీ ఎనర్జీ అనేది ఒకటే దానిపైన ఉంటుంది. సో మీకు ఈజీగా అర్థమవుతుంది, నాకు ఈ టెక్నిక్ దీనికి వర్కౌట్ అవుతుంది, నేను ఈజీగా వర్కౌట్ చేసుకోగలుగుతున్నాను అని. ఒకటే ఆ 21 days లో మీరు ఒక్కటే విష్ రాయాలి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. 21 days లో ఒకటే విష్ రాయాలి. ఎక్కువ విషెస్ రాస్తే దేనికి ఎనర్జీ అనేది పాస్ కాదు. మనం దేనిపైన అయితే ఫోకస్డ్ ఉంటామో ఆ 21 days దానికి ఎనర్జీ అనేది పాస్ అవుతుంది, మీరు ఈజీగా మేనిఫెస్ట్ చేసుకోగలుగుతారు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.